ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం యుఎస్ ఇంకా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పైనే ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ఇరు దేశాల మధ్య టెన్షన్ మరింత పెరిగింది. దీనికి ముఖ్య కారణం ఇరాన్ తమ న్యూక్లియర్ ప్రోగ్రాంను చాలా వేగంగా ముందుకు కొనసాగించడమే. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వాడే అవకాశం ఉంటుంది అని అమెరికా భావిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది అని అమెరికా చెబుతోంది. ఈ కారణంగానే యుఎస్ఏ ఇరాన్పై ఒకవైపు ఎకనామిక్ శాంక్షన్ వేస్తూనే మరొక వైపు మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది అని అంటోంది. అయితే యుఎస్ఏకి పూర్తి స్థాయిలో వార్ చేయాలని మాత్రం లేదు. అందుకే ఇరాన్పై ఒకవైపు టెన్షన్ పెంచుతూనే మరొక వైపు టాక్స్ కూడా కొనసాగిస్తుంది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. చాలా కంట్రీస్లో ఆయిల్ సప్లై ఈ సీ రూట్ ద్వారానే ఇతర దేశాలకు వెళ్తుంది. ఒకవేళ ఈ సీ రూట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే ఆయిల్ రేట్ పెరిగి దాని ప్రభావం చాలా కంట్రీస్పై పడే అవకాశం ఉంటుంది. అయితే యుఎస్ ఫారెన్ పాలసీ గోల్స్ వచ్చేసి ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ చేయకుండా ఆపడం, మిడిల్ ఈస్ట్లో పీస్ కొనసాగించడం, తమ ఆలైస్తో సపోర్ట్గా ఉండడం, అలాగే ప్రపంచంలో ఆయిల్ సప్లైకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం. ఈ యుఎస్ ఇంకా ఇరాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారింది.